హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే ఏందైనా బ్రేకింగ్ న్యూస్ అండి. ఉద్యోగులపై సీరియస్ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారండి. పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో ఆయన ఎందుకు సీరియస్ అయ్యారు, ఏమిటి అన్న వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. సో వీడియోకి లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన శైలిలో దూసుకుపోతూ ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న వెంటనే తన శాఖకు సంబంధించిన అధికారులతో వరుస రివ్యూలు నిర్వహిస్తూ దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, పురపాలక, వైద్యారోగ్య శాఖలపై సమీక్ష నిర్వహించారు. మంత్రులు నారాయణ, సత్యకుమార్, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక ఈ క్రమంలోనే కేంద్ర నిధుల మళ్లింపు విషయంలో అధికారులపై పవన్ సీరియస్ అయ్యారు. గుంటూరు, విజయవాడ డయేరియా ప్రబలడంపై అయితే అధికారులను ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఎటుపోయాయి అంటూ పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమిలినట్టు సమాచారం. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎవరి ఆదేశాల మేరకు ఎంత మళ్లించారు, సో పూర్తి నివేదిక కావాలని పవన్ కళ్యాణ్ అయితే పిఎస్ను ఈ మేరకు ఆదేశించారు ఫ్రెండ్స్.